విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలుచోట్ల జనవాణి కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలు తమ తమ సమస్యలను నేరుగా ఆయనకు విన్నవించుకొని వాటి పరిష్కారాలకు అర్జీలు చేసుకున్నారు. వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖ అధికారులకు వాటిని అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నియోజకవర్గాల్లో జనవాణి పేరిట ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజల వద్దకు పాలనే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో తిష్టవేసుకుని కూర్చున్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాలలో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం అండి ఇది. మరి అలాగే వంశీ గారు కూడా ఈ కార్యక్రమానికి, చక్కటి కార్యక్రమానికి మరి ఆయన కూడా స్పందించి మరి ఎమ్మెల్యే గారే దగ్గర నుంచి అన్నీ చేయిస్తున్నారు. సౌత్ ప్రజలు చేసుకున్నది పుణ్యం ఏంటంటే వంశీ గారు రావడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే సౌత్లో ఇన్ని మంది ఎమ్మెల్యేలు నేను చూశాను, కానీ ఇంత చక్కగా వర్క్ చేసి ఎమ్మెల్యే గారు మటుకు మరి వంశీకృష్ణ గారు, అలాగా మరి సుధాకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సుధాకర్ గారు కూడా మరి ఆయన వెంట ఉండి ప్రజల సమస్యలు తీర్చుకొని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా మరి కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ ప్రజా పరిష్కారం చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశం మీద చక్కగా ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఈరోజు మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అయితే మరి సమస్యల దగ్గరికి వెళ్ళినా సరే, సమస్య ఉందని చెప్పి వెళ్ళినా సరే వైసీపీ నాయకులు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం మరి అన్ని అభివృద్ధులు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మరి ప్రతి అభివృద్ధి ముందుకొచ్చి పథకాలు ఏంటి, మరి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రతిదీ ఇటువంటి కార్యక్రమం ద్వారా చక్కగా మరి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం.